అయితే నేను ఊరు నుంచి అమ్మాయి నుంచి వచ్చేటప్పటికి మా అత్తగారు మా మరిదాలు చిన్నమ్మాయి వచ్చారనమాట. అలా కూర్చొని మాట్లాడుతున్నాను. మా అత్తగారు మా మరిది దగ్గర ఉంటారండి. మా మామగారు కాలం చేసి 5 years అయింది. అప్పటి నుంచి ఈవిడ కొంచెం ఒంట్లో అసలు బాగుంటలేదు. భర్తతో అన్నీ సరైనందుకు ఈవిడే నిదర్శనం అండి. ఏవో చెప్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, చిన్నప్పుడు విషయాలు చెప్తున్నారు. ఏంటేంటో నేను అలా వింటూనే ఉన్నాను. ఆవిడ చెప్పిన ప్రతిదానికి మనం వినాలి, లేదంటే బాధపడతారు. మరి ఇంకా ఇంతకు మించి నేను చెప్పలేనండి. ఆ చిన్నపిల్లల స్టేజ్లో ఉన్నారనమాట. కొన్ని మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడి మర్చిపోతున్నారనమాట. ఇంకా కన్నా వచ్చాడు, తెగ ముద్దు చేసేస్తున్నారనమాట. అది అయితే నేను ఇంకా అమ్మాయి ఇంటి నుంచి వచ్చాను కదా, కొంచెం అక్కడి నుంచి మనకి కానుకలు అనమాట వచ్చాయి. అవి చూపిద్దామని నేను చెప్పాను కదా, మొన్న మా కజిన్ మ్యారేజ్ అయిందని సంతోష్. తను నాకు ఒక చీర పెట్టాడు. ఆ చీర నెక్స్ట్ మా స్వాతం పెళ్ళి వస్తుంది త్వరలోని. వాళ్ళు కూడా ఆడపిల్ల పెళ్ళికని చీరలు పెట్టారు. నాకు మా వదినకి మా అమ్మగారికి. మా వదిన చీర నా చీర ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఆ విషయాలు మీకు చెప్తున్నాను. అయితే మనం అమ్మాయిల ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏవో కొన్ని మనకు వస్తాయి కదా మనతో పాటుగా. మళ్ళీ అవన్నీ అయితే నేను ఇంక ఇప్పుడు చూపించట్లేదు, ఏవో కొన్ని సరదాగా. అయితే ఈ చీర ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ చీర నాకు మా సంతోష్ పెట్టాడనమాట. మనకి పుట్టింటి వాళ్ళు ఏమి ఇచ్చినా చాలా హ్యాపీ కదండి. తనైతే గుడ్ పర్సన్ అండి, మిగతా వాళ్ళు బ్యాడ్ అని కాదు, గుడ్ పర్సన్, మంచి అబ్బాయికి తగ్గట్టు మంచి తిన హ్యాండ్సమ్ పర్సనేజ్ చెప్పాలంటే తనకు తగ్గట్టు మంచి క్యూట్ బేబీ దొరికింది. అమ్మాయి అయితే చాలా చక్కగా ఉంది. అదండి పేరు చాలా బాగున్నారు. వాళ్ళు ఎప్పుడే హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం. దాని తర్వాత చెప్పాను కదా, మా అన్నయ్య కూతురండి, మా పెద్దనాన్న మనవరాలు మ్యారేజ్ ఉందండి ఈ మధ్య. అన్నయ్య ఏమో మాకు ఇద్దరికి ముగ్గురికి చీరలు పెట్టారు. అమ్మది అక్కడ వదిలేసాను. ఇది నాది, నాగంటే మా అన్నయ్య ఆవిడనమాట. మా ఇద్దరికి 2 చీరలు తీసుకొచ్చాను. ఇవి కూడా సరదాగా చూపిద్దామని యాక్చువల్లీ మొన్న ఇచ్చారు. అమ్మల ఇంట్లో వదిలేసి వచ్చేసాను. అవి ఈరోజు తెచ్చుకున్నాను అనమాట. అమ్మ తీసుకెళ్ళి ఇంక ఉండిపోయి అంటే తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇది నాకు నచ్చింది. కానీ మా నాగు వచ్చిన తర్వాత ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోవడమేనండి. ఎప్పుడు అలాగే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరి దగ్గర ఏమున్నాయో ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటాం. యాక్చువల్గా ఆడపిల్ల పెళ్ళి, మరి ఎందుకు మరి తను అందరికీ పెట్టినట్టున్నాడు. కొంచెం ఇబ్బంది కదా ఆడపిల్ల పెళ్ళి అంటే, ఇంకా అలా తెచ్చుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా ఇప్పుడు వాళ్ళు పెళ్ళి అయిందని చెప్పాను కదండి, మా సంతోష్ వాళ్ళు సారీ అనమాట. మేము అక్కడికి వెళ్ళి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి అలా సాయంత్రం అవుతుంది, ఇంక రోడ్డుకి వెళ్ళిపోతాం బస్ కోసం అని చెప్పేసి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలి కదా. నేనేమో ఎన్వి తిన్నాను కాబట్టి కొంచెం పెరుగన్నం తిన్నాను. అక్కడికి వెళ్ళేటప్పటికి మా చిన్నమ్మేమో నాకు ముద్దు చేస్తున్నారండి. అమ్మని సారి పట్టుకొని మళ్ళీ రాలేమని. మా అక్క చెల్లెళ్ళందరికీ ఎవరికి ఎంత మట్టుకు అందిందో తెలియదు, ఎందుకంటే ఎవరు అలగడానికి లేదు, వాళ్ళకి కూడా కష్టంగానే ఉంటుందండి, బిజీగా ఉంటారు కదా. ఇలా గడ్డం పట్టుకుని ముద్దు చేస్తున్నారు. చిన్న తీసుకెళ్ళిపో అమ్మ అని చెప్పి. దానికి ఏముందమ్మా, నేను అస్సలు అలాగా ఎవరైనా ఇన్విటేషన్ ఫోన్ చేసి చెప్పినా నేను వెళ్ళిపోతానండి. వీలైతే ఫంక్షన్కి రావాలని ఉండదు. మొన్న అమ్మ చుప్పులు చేసి చూపించాను కదా, అందులో ఈ పెద్ద వెరైటీ అండి సారీ చుప్పులు. పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో తను డొంకలబడ వెంచ మా అమ్మలూరు మనవరాలు అనమాట. వాళ్ళు మన బంధువులు, మా చిన్నమ్మల మనవరాలు. తను నాకు సిస్టర్ అవుతారన్నమాట. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. సారీ ఎంత బాగా చేసిందంటే చుప్పులు కరకరలు ఆడుతున్నాయండి. ఫస్ట్ టైం అండి నేను చక్కగా తిన్నాను. సారీ ఎక్కువ రోజుల ముందర చేసేస్తారు కాబట్టి అంత తినబుద్ధి కాదు, కానీ చాలా బాగున్నాయి. పెద్ద సైజు అనమాట సారీ చుప్పులు. అవి ఈ ప్రాంతం అంతా అలాగే చేసుకుంటారు. మడుంబులు అంటారు కదా, జంతికలు అంటే కారంగా ఉన్నాయి. వాటిని చప్పటి చుప్పులు అంటారు. ఇంకా తీపి చుప్పులు కూడా చేస్తారండి బెల్లం వేసి. ఇవి అరిసెలు అండి, పంచదార అరిసెలు, చీని అరిసెలు అని చెప్తారు. నా ఫేవరెట్ అనమాట. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో అసలు కాలు పెట్టడానికి ఖాళీ లేదండి. మరి తను అసలు ఒప్పుకోలేదు, సర్ది పెట్టారు పాపం మా చిన్నమ్మ. లడ్డు అండి, పెద్ద పెద్ద లడ్డు ఉంటాయి కదా, సారి లడ్డూలు అందరికీ ఊరు మొత్తానికి ఇలా పంచుతారండి. ఆ విషయమే చెప్తున్నాను. ఊరు మొత్తానికి ఇస్తారు సారీ, అంత వీలైతే అంతా. అంత ఏముండదు. ఇది మడత కాజా అండి, మడత కాజా. మనం తిన్న ఐటమ్స్ అన్నీ సారి కింద పెడతారండి. అది ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. శ్రీకాకుళం అని మాటకి అంటాను అనుకోకండి. ఇక్కడ మరీ ముఖ్యంగా సారికి ఇంపార్టెన్స్ ఇలాంటివి. తినుబండాలంటే మా కోడలు తెచ్చినవన్నీ నలుగురికి పంచడానికి అనమాట. అయితే ఇవి బెల్లం అరిసెలు అండి. మన ఇంట్లో ఎక్కువ మంది ఫ్యాన్సీ ఉన్నారు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇది ఖాళీ అయిపోతాయి ఆల్మోస్ట్. ఇవి సారీ మనకు అమ్మాల ఇంటి నుంచి వచ్చిన చిన్న కానుకలే మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయండి. మిట్టి నీళ్ళు అంటే మన ఇల్లే కాబట్టి మనకి ఎలా అంటే అలాగే. కానీ పుట్టినింటి నుంచి ఏ వచ్చిన హ్యాపీయే. ఇంకా జున్ను పాలు ఇచ్చింది అమ్మ నా కోసం. ఎవరి దగ్గర కొన్నదట 5th డే అంట. పర్వాలేదు జున్ను అవుతుందిలే అమ్మ, ఏవో కలపమని చెప్పింది. చూద్దాం ఇది అంతవరకు అనేది. ఇవి వాళ్ళ పాలు అనమాట, ఎక్కువే ఇచ్చింది. ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళతో పాలు పంపిస్తుంది మనకు కంటిన్యూగా. ధనవం దగ్గరికి వెళ్తానంటే చాలు మనకు బ్యాగ్ తయారైపోద్దండి. ఎవరు వర్షంలో రాని వానలో రాని ఎలాగ రాని వాళ్ళకి అనవసరం బ్యాగ్ రెడీ చేసి చేతికి ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా కాదని లేరు.
తీసుకొచ్చేస్తారు. మామిడికాయలు మన ముక్కల పచ్చడి చేశాను కదండి, ఈసారి తురుము పచ్చడి చేద్దామని అంటే అమ్మ ఏమో బంగినపల్లికాయలు పెద్దకాయలు ఇచ్చిందండి. వాళ్ళ చెట్ల వంట, కాకపోతే ఇవి కొంచెం మెత్తగా అవుతున్నట్టుంది. కొన్ని చెట్టు పళ్ళు అంటే మీకు తెలుసు కదా, చెట్టు మీద పండి కింద రాలుతాయి. చాలా స్వీట్ ఉన్నాయి, గుమగుమలాడిపోతుందండి. బంగినపల్లి అంటే మంచి వాసన వస్తుంది కదా. ఇవైతే తురుము పచ్చడి అవ్వలేదు, ఎందుకంటే బాగా పండిపోయి. కొంచెం అయితే పర్వాలేదు, చేసి వచ్చి ఏం కాదు. అయితే మొత్తం ఇన్ని కాయలు అంటే మనసుకి రెండు ఇచ్చానండి, ఎందుకంటే మనకి ఇరుగు పొరుగు ఎవరు ఏం కావాలన్నా పెడుతుంటారు కదా. మనకి అమ్మాయిల నుంచి చేతిస్తే అవి ఇవ్వడమేనే, మనకి వీలైనంత ఇంట్లో వండుకున్నదే అలాగ అందరికి ఇచ్చాను. ఇది ఏంటంటే రక్త సింధూరం అటండి, ఏంటో నాకు అర్థం కాలేదు, మరి నేను ఎప్పుడు వినలేదు. ఇదిగోండి ఇక్కడ అడుగు బాగా నరగదీసి నీళ్ళలో కలుపుకొని తాగితే స్టమక్ పెయిన్ అది తగ్గేదట. అప్పుడు అమ్మ వాళ్ళు చేసుకుండేవారట. ఈ బొమ్మ బాగుంది నాకు ఇచ్చేయమ్మ అంటే అది మెడిసిన్ అన్నట్టు అమ్మ చెప్పి నవ్వింది. మనకు కావాలంటే ఏమైనా ఇస్తారు అమ్మ వాళ్ళు, మీకు తెలిసిందే కదా. అలా అరగదీసి వాటర్లో కలిపి అప్పుడు తాగేవాళ్ళట. అంటే ఇది మా అమ్మమ్మ కాలం నాటిదనమాట. అక్కడి నుంచి అమ్మ తెచ్చుకున్నట్టున్నా, అమ్మ దగ్గర నేను తెచ్చాను. కన్నాకి చాలా చాలా ఇష్టం అండి పాత రోజులు బొమ్మలు, అక్కడ ఏవైనా ఇలాంటిదే. నా దగ్గర పెద్ద బొమ్మ ఉండేది, చెక్క బొమ్మ, మిస్ అయ్యింది. మెమరీస్ అవి. ఇది ఈసారి ఒకసారి అరగదీసి మనం చూద్దాము ఎలా వస్తుందో. ఇది తెచ్చాను. కన్నాకి ఇలాంటి దాచుకోవడం పూర్వం అంటే చాలా ఇష్టం, ఏడిపిస్తుంటాను అనమాట, ముసలోడు పుట్టిపోయావని చెప్పేసి. అదండి ఇది. సరే ఒకసారి చూద్దాం దీని సంగతి ఏటా. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ జున్ను ప్రాసెస్ చూద్దామండి. జున్ను పాలు తీసుకొచ్చాను కదా, ఇదిగోండి. ఏం లేదు, మరి ఇందులో ఎక్స్ట్రా ఫ్రెష్ పాలు అయితే మనం ఎక్స్ట్రా పాలు కలుపుతాం కదా ప్లెయిన్వి, మరి కలపడానికి లేదండి. 5 రోజుల పాలు కాబట్టి మన స్వీట్కి తగ్గట్టు చక్క బెల్లం తురుము బాగా చేయి పెట్టి కలిపేయాలండి. కొంచెం ఇలచ్చి పౌడర్, మీకు తెలుసు కదా జున్ను మనం కేక్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ మన ఆవిరి కుడుములు తింటాం కదా, ఇడ్లీ పాత్రలో కాకుండా ఇలాగా కింద ఒక గిన్నె పెట్టి దాని లోపల ఒక మట్టులాగా ప్లేట్లాగా ఏదైనా పెట్టి దానిపైన మనం ఇది గిన్నె పెట్టుకుంటాం అనమాట. దాని తర్వాత ఇదిగోండి ఈ విధంగా మూత పెట్టి చక్కగా పైన ఏదైనా వెయిట్ వేసుకుంటే చక్కటి జున్ను అయిపోయిద్దండి. అమ్మ నాకు ఇందులో ఏవో జిల్లేడు పాలు కలపమంది, ఏం కలపలేదు, చక్కగా అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.